అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహిద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. సామెతలే కథల్లాగా ఉంటే ఆ సామెతలతో చక్కటి కథలల్లి చిన్నగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎన్నో సంగతులు తెలియజేసేలాంటి శ్రీమతి జ్యోతిర్మయి గారి కథలను గురించి. తమసోమ జ్యోతిర్మయ అనే నా ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా సామెత కథల పుస్తకంలోని ఇప్పుడు చదివి వినిపించబోతున్నాను. అసూయ అనర్థ హేతువు. రాము మంచి బాలుడు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ చక్కగా చదువుకుంటూ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని మొదటివాడిగా వచ్చేవాడు. అతనికి చాలా మంచివాడన్న పేరుండేది. ఎన్నో పోటీల్లో రకరకాల బహుమతులు కూడా అతనికి వచ్చేవి. అదే వీధిలో సోము అనే ఇంకో బాలుడున్నాడు. అతడిది కూడా రాము వయసే, కానీ తెలివి మాత్రం అంతంత మాత్రం. ఎలాగోలా పరీక్షలు నెగ్గేవాడు, కానీ అతడివి ఎప్పుడూ అత్యవసర మార్కులే. మార్కుల విషయం ఎలాగున్నా రాముకి సోముకి మంచి స్నేహం ఉండేది. సోము తండ్రి రమణమూర్తికి మాత్రం తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని రాము అంటే అసూయ పుట్టింది. అసూయ నిప్పు లాంటిది. ఒకసారి అంటుకుంటే అది మనిషిని, మనసును అలా దహించి వేస్తూనే ఉంటుంది. అందువల్ల రమణమూర్తికి క్రమంగా రాము అంటే ద్వేషం పెరిగింది. రమణమూర్తి భాగ్యవంతుడు. అతడి ఇల్లు చాలా పెద్దది. అందులో ఒక పెద్ద గదిని సోము కోసం కేటాయించాడు. ఇప్పుడు కొడుకుకి బోలెడు బొమ్మలు కొని రాముతో కలిసి చదువుకుంటేనే నిన్ను ఈ బొమ్మలతో ఆడుకొనిస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారం సోము రాముని తన ఇంటికి ఆహ్వానించాడు. ముందు రాము కాస్త తటపడాయించాడు. అప్పుడు రమణమూర్తి కలగజేసుకొని, బాగా చదువుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. నీ వంటి వాళ్ళతో కలిసి ఉంటే నా కొడుకు కూడా బాగుపడి మరింత చక్కగా చదువుకుంటాడు. నువ్వేమీ అనుమానించక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి చదువుకున్నంతసేపు చదువుకొని ఆడుకున్నంతసేపు ఆడుకో అంటూ ప్రోత్సహించాడు. జీవితంలో అన్ని బొమ్మలు చూసి ఉండకపోవడం వల్ల రాముకు చాలా ఉత్సాహంగా ఉండేది. అతడు ఆడుకోవాలని అక్కడికి వెళ్ళాడు. దీనికి సోము కూడా చదువుకునేందుకు కాక ఆడుకునేందుకే రాముని ప్రోత్సహించేవాడు. ఎందుకంటే రాము లేనప్పుడు వాళ్ళ నాన్న వాడిని బొమ్మలేవి ముట్టుకొనిచ్చేవాడు కాదు. అలా కొంతకాలం గడిచింది. పెద్ద పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి 1000 రూపాయల బహుమతిని పెద్ద పంతులు గారు ప్రకటించారు. ఈసారి పరీక్షల్లో రాముకు మంచి మార్కులు రావనే రమణమూర్తి ఆశించాడు. కానీ అలా జరగలేదు. ఎప్పట్లాగే రాము చాలా మంచి మార్కులు తెచ్చుకొని 1000 రూపాయల బహుమతిని సాధించుకున్నాడు. ఎప్పుడూ ఎలాగోలా పరీక్షలు నెట్టుకుని వచ్చే సోము మాత్రం ఈసారి పరీక్ష నెగ్గనే లేదు. అదేమని తండ్రి అడిగితే ఆటలు ఎక్కువై చదువుకోలేకపోయానని ఒప్పుకున్నాడు. రమణమూర్తి ఉక్రోషపడి రాముని పిలిచి, నీ మూలంగా నా కొడుకు బాగా చదువుతాడనుకున్నాను, కానీ ఆటలు ఎక్కువై వాడు పరీక్ష తప్పాడు. అంతలా ఆడకూడదని వాడికి నీవు చెప్పలేదా అని సంజాయిషి అడిగాడు. నేను అతడు సమంగానే ఆడుకున్నాం కదా అన్నాడు రాము. ఎక్కువ ఆడుకున్నామని నీకు మార్కులు ఎందుకు తగ్గలేదు అని అడిగాడు రమణమూర్తి కోపంగాను ఆశ్చర్యంగాను. నేను బాగా చదువుకుంటున్నాననే కదా మీరు నన్ను మీ ఇంట్లోకి రానిచ్చి బొమ్మలతో ఆడుకొనిచ్చారు. అందుకే నేను ఈ ఏడాది కూడా అలాగే ఆడుకోవాలని ఇక్కడ ఆటలు అయ్యాక ఇంటికి వెళ్ళి మరింత కష్టపడి చదువుకున్నాను అన్నాడు సోము. తన అసూయ రాముని ఏమాత్రము పాడు చేయకపోగా సోము పరీక్ష పోవడం వల్ల తన అసూయ అనర్థ హేతు అయ్యిందని అప్పటికి బుద్ధి తెచ్చుకున్నాడు రమణమూర్తి. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహిద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు
కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రామ్ను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్ హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.